ఫిజియోథెరపీ వల్ల కలిగే అనేక ఉపయోగాలను మంగళగిరికి చెందిన ఫిజియోథెరపిస్ట్ ఉదయ్ భాస్కర్ సిటీ న్యూస్ కు వివరించారు. వివరాలు నేటి ఆరోగ్యమే మహాభాగ్యంలో. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. వచ్చిన వాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో ఒక 4-5 ఇళ్ళ కన్నా ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఏంటంటే ఫిజియోథెరపీ వచ్చిన తర్వాత పక్షవాతం వచ్చిన వ్యక్తులు తిరిగి వాళ్ళ లైఫ్ని యథావిధిగా లీడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఫిజియోథెరపీ అనేది లేకపోతే అసలు పక్షవాతం వచ్చిన వ్యక్తి నడుస్తారా అనే నమ్మకమే ఉండేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు నడవడానికి కారణమే ఫిజియోథెరపీ అవుతుంది. ఎన్ని మందులు వాడినా కూడా ఫిజియోథెరపీ లేకుండా అయితే పక్షవాతం అనేది రికవరీ లేదు. అదేవిధంగా మోకాళ్ళ ఆపరేషన్ కూడా చేయిస్తున్నారు. ఇప్పుడు 2 లక్షలు అవ్వచ్చు, 3 లక్షలు అవ్వచ్చు, ఎంతైనా పెట్టి చేయిస్తున్నారు. కానీ తర్వాత నెల రోజులు ఫిజియోథెరపీ ఉంటుంది. ఆ నెల రోజులు కూడా ఫిజియోథెరపీ అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఇప్పుడు మూతి వంకర ఉంది. అదేవిధంగా మూతి వంకర వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చాలామంది ఏమనుకుంటారంటే పక్షవాతం అంటారు. మనకేంటంటే 7th క్రేనియల్ నెర్వ్ అనేది ఒకటి ఉంటుంది చెవిలో. అది చిన్న గోరి మొనలాగా ఉంటుంది అన్నమాట. ఆ నర్వ్ అనేది మొద్దుబారడం వల్ల ఒక మూతి వంకర అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది పసిపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు. చెవిలో దూది వాడడం వల్ల ఈ మూతి వంకర బారిన పడకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది.